చాలా మంది రెస్టారెంట్లు లేదా సినిమాలకు వెళ్ళినప్పుడు అక్కడి టాయిలెట్స్ లో చేతులు కడుక్కున్న తరువాత హ్యాండ్ డ్రైయర్ వాడటం మామూలే. కానీ అలా పబ్లిక్ టాయిలెట్లలోని వాష్ బేసిన్లలో హ్యాండ్ వాష్ తర్వాత అక్కడి డ్రైయర్లు ఉపయోగించి చేతుల్ని పొడిగా చేసుకోవడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు వైద్యుల సలహా ఏమిటంటే టాయిలెట్లలో హ్యాండ్ వాష్ లేదా లిక్విడ్ సోప్తో చేతులు కడుక్కున్న తరువాత అవి ఎంతో కొంత శుభ్రమవుతాయి. కానీ అలా శుభ్రమైన చేతుల్ని కాస్త అక్కడ హ్యాండ్ డ్రైయర్ కింద పెట్టడం వల్ల మళ్ళీ అవి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నదన్నది ఆరోగ్య నిపుణుల మాట. ఎందుకంటే అది టాయిలెట్ కావడం వల్ల ఎంత లేదన్నా అక్కడి పరిసరాల్లో సూక్ష్మజీవులు, జర్మ్స్ వంటివి ఉండనే ఉంటాయి. ఇలా మనం డ్రైయర్ కింద చేతులు పెట్టినప్పుడు ఆ డ్రైయర్ తాలూకు ఉష్ణోగ్రత పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు. కేవలం చేతుల్ని పొడిబార్చేందుకు ఉద్దేశించినంతే ఉంటుంది. అంతటి గోరువెచ్చటి ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు అంతరించిపోవని, దానికి బదులు అక్కడి గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు, జర్మ్స్ మళ్లీ చేతులకు అంటుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డ్రైయర్కు బదులుగా వ్యక్తిగత హ్యాండ్ కర్చీఫ్ వాడటం లేదా స్వతహాగా అవి ఆరిపోయేదాకా వేచి ఉండటమే మంచిదని అంటున్నారు. అలాగే కొందరు నిపుణులు చెబుతున్నది ఏమిటంటే టాయిలెట్లలోని వాష్ బేసిన్ల దగ్గర ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత మళ్ళీ అక్కడి ఏ ఉపరితలాన్ని తాకకూడదని సూచిస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.